కోటా శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాసరావు. అయితే హైదరాబాద్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. 1942 జూలై 10న జన్మించారు కోటా శ్రీనివాసరావు. 750కి పైగా చిత్రాలు నటించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్ని పోషించారు ఆయన. 1999 నుంచి 2004లో విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసే అనుభవం ఉంది. ఎటువంటి పాత్రలైనా అట్లాగే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైనటువంటి నటనతో అందరిని మెప్పించేవాడు. అది విలన్ అయినా, పోలీస్ పాత్ర అయినా, హీరో అయినా, కమెడియన్ అయినా, ఆఖరికి కొన్ని సందర్భాల్లో లేడీ గెటప్స్లో కూడా అందరిని అలరించారు కోటా శ్రీనివాసరావు. నిజంగా ఆయన గురించి ఇప్పుడప్పుడే చెప్తే ఒక చిన్న విషయంలో ముగిసేది కాదు. కొన్ని పుస్తకాలు రాయొచ్చు. అటువంటి ఒక విలక్షణమైనటువంటి నటన. ఏ రోజు కూడా ఈ పాత్ర నటించనని ఎప్పుడు కూడా ఏ దర్శకుడితో కానీ ఏ నిర్మాతతో కానీ చెప్పిన దాఖలాలు లేవు. సో కోటా శ్రీనివాసరావు లేనటువంటి ఈ విషయం ఒక్కసారిగా టాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది, కన్నీటి పర్యంతమైంది. కోటా శ్రీనివాసరావు చాలా విలక్షణ నటుడు. నిజంగా ఏంటంటే 750కి పైగా సినిమాలు చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు.